హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10 డేస్ అవుతుందండి మందు కొట్టక. సో ఇప్పుడు ఇంకా వాన అయితే పడుతుంది కదా. సో 1 వీక్ నుంచి నాన్ స్టాప్గా అయితే వాన అయితే పడుతుంది కదా. సో వానకి మళ్ళీ దెబ్బ తినేది పుచ్చొచ్చిద్దని చెప్పి అయితే ఇవాళైతే మార్నింగే మందు కొట్టడానికి అయితే వెళ్ళాము. సో మనం మందు కొట్టిన తర్వాత 2 గంటలు ఆగితే చాలండి, కొంచెం పని చేసిద్ది కదా. సో మందు కొడుతుంటే మాకైతే సాల్లో కుందేలు పిల్ల అయితే కనిపించిద్ది. చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ గన్ను పంపు దించల్లా చూస్తున్నాడు కనిపించిద్దేమోనని, కానీ ఫైనల్లీ కనిపించలేదండి. ఈ వీడియోని బాగుండిద్ది, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక చైన్ అయితే కొట్టేసి ఇంకొక చైన్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది మా రూమ్స్ పక్కనేను. సో చూసారు కదా, పత్తి అయితే ఇది ముందేసామండి, అందుకని చెప్పి అయితే పత్తి అయితే అక్కడక్కడైతే పగులుతుంది కూడా. ఇప్పుడు వాన పడుతుంది కదా. సో ఈ 1 వీక్ నుంచి వాన పడుతుంటే చెట్టుకి కాయ ఉంది కదా, సో బరువు అయ్యి చాలా వాటికి వంగిపోయిందండి. ఈ వాన కానీ ఆగిపోతే పత్తి అయితే ఖచ్చితంగా మొత్తం పగిలిపోయిద్ది ఇంకా. సో ఫైనల్లీ మందు కొట్టడం అయితే అయిపోయింది. సో ఇదైతే మేము మా పత్తి చేలోనే ఒక పక్కన గోంగూర మడి అయితే పెట్టాము. సో ఎంత మంచిగా వచ్చిందోనండి గోంగూర మటుకు, చాలా బాగుంది. సో దీన్నైతే రేపు సాటర్డే అంటే సండే కోసి అమ్మవారికి గుళ్ళో అయితే ఇవ్వాలి. అన్నదానానికైతే ప్రతి సండే మాకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. సో అన్నదాన కార్యక్రమానికి అయితే ఈ గోంగూర అయితే పీకిస్తాం మేము. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసుకోండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అండి. సో ఎవరైనా చూడాలి అంటే వచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్.